హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జాను తెలుగువారి అమ్మాయి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఇది లాస్ట్ సాటర్డే వ్లాగ్ అండి. ఆ రోజు ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి కదా. ఆ రోజు ఎవ్రీ సాటర్డే అయితే మా పెద్ద బాబుకి అయితే స్కూల్ అయితే హాలిడే అనమాట. ఇంకా మా చిన్నోడిని అయితే స్కూల్కి అయితే దేయబెడుతూ ఉన్నాము. ఇంకా వాడు నేను కలిపి అయితే ఇంక ముగ్గురం కలిపి నేనైతే ఈ విధంగా ఆ రోజు ఎందుకు శారీ కట్టుకోవాలనిపించి ఈ విధంగా సింపుల్గా శారీ అయితే కట్టుకొని రెడీ అయ్యాము. ఇంకా మా చిన్నోడిని అయితే స్కూల్కి అయితే తీసుకువెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకా ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి కదా, ఒక స్పెషల్ అయితే ఉంది కదా కొంచెం అని చెప్పి నేనైతే దేవుడి కోసం అయితే ప్రసాదం అయితే తయారు చేస్తూ ఉన్నాను. సేమియా అయితే చేశానమాట, పాయసం. సో ఇంకా పూజ అయితే చేసుకోవాలి. ఇంకా అప్పటికి అన్ని పనులు అయిపోయాయి. బట్ ఏంటంటే స్కూల్కి టైం అయిపోతుందని చెప్పి ముందుగా వాడిని స్కూల్కి దిగబెట్టేసి వచ్చాక ప్రశాంతంగా అయితే దేవుడికి పూజ చేసుకుందామని చెప్పి అయితే మేమైతే స్కూల్కి అయితే తీసుకువెళ్ళి వచ్చేసాము. వచ్చిన తర్వాత పాయసం అయితే చేస్తున్నాను. పాయసం చేశాక దేవుడి కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. దేవుడి మూల ఏంటంటే దేవుడి సామాన్లకి పసుపు కుంకుమది పెట్టుకొని బొట్లు పెట్టుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను దీపారాధన కోసం. ఇంకా పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా తులసమ్మ కోసం ఒక కప్పు, ఇంకా అలాగే ఇంట్లో దేవుడి కోసం అయితే ఒక కప్పు పాయసం అయితే ప్రసాదాల కోసం అయితే రెడీ చేస్తూ ఉన్నాను. ఇదిగోండి ఈ విధంగా ఇంకా నేనైతే పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా మాకు పూజ గది ఏంటంటే సపరేట్గా రూమ్ అయితే ఏమీ లేదండి. కిచెన్లోనే ఒక పక్కన అయితే ఈ విధంగా పూజా మందిరం అయితే వేసుకొని పెట్టుకొని ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను. ఒకప్పుడు ఏంటంటే నాకు పెళ్ళైన కొత్తలో అయితే అసలు నాకు పూజ ఎలా చేయాలి, దేవుడికి ఎలా దండం పెట్టుకోవాలి, ఎలా ఉండాలో కూడా అసలు ఏమీ తెలియదండి. ఒక్కొక్కసారి నాకు నేనే కొత్తగా అనిపిస్తూ ఉంటాను. ఏంటంటే అప్పుడు ఝాన్సీ ఇప్పుడు ఝాన్సీ ఒకటైనా, అసలు అప్పుడు ఇప్పుడు నేనైనా అన్నట్టు నాకే ఒక్కొక్కసారి వింతగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో రోజులు గడుస్తున్న కొద్దీ పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టాక ఇంకా రోజులు గడుస్తున్న కొద్దీ మనలో కూడా చేంజెస్ అనేవి వస్తాయి కదండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా పెళ్ళైన కొత్తలో అలాగే నాకైతే పెళ్ళైన స్టార్టింగ్లో అయితే అసలు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏం సమాధానం చెప్పాలి, ఎవరైనా ఏదైనా అడిగితే కూడా అసలు నాకు ఏమీ తెలిసేదే కాదు. సో అలా మనుషుల ప్రవర్తన బట్టి ఎదుటి వాళ్ళని చూసి చాలా వరకు నేర్చుకున్నాను నేనైతే. ఫస్ట్లో అయితే ఎవరేమన్నా సరే అన్నిటికీ ఓపెన్గా అందరినీ నమ్మేసేదాన్ని అనమాట. అందరినీ నమ్మేసి అందరూ మన వాళ్ళే కదా, అందరూ నా వాళ్ళే కదా, నా చుట్టూ ఉన్న వాళ్ళంతా మంచి వాళ్ళే కదా అన్న ఫీలింగ్తో అయితే ఉన్నాను. సో అలా రోజులు గడుస్తున్న కొద్దీ కాలంతో పాటు మనుషుల ప్రవర్తన కూడా మారుతూ వస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళలాగే ఇంకా నేను కూడా నేర్చుకున్నాను. ఆహా, వాళ్ళు ఇలా ఉంటారా, ఇలా ఉండాలా, ప్రపంచంలో మనుషులంతా ఇలా ఉంటారా అన్నట్టు నలుగురిలో తెలిసాక, నలుగురిలో ఉన్నాకే నాకు అర్థమైంది. ఒక్కొక్కసారి అయితే ఒక్కొక్క సందర్భంలో అనిపిస్తూ ఉంటుందన్నమాట. అప్పటికి ఇప్పటికీ అసలు నాలో ఏం తేడా వచ్చింది ఏంటనేది. చాలామంది మనుషులు అనేది కాలం మారుతున్న కొలది అలాగే వాళ్ళలో మార్పు అనేది వస్తూ ఉంటుంది. బట్ నాలో అయితే నాకు ఏం అనిపించలేదండి. నాలో ఉన్న మార్పు ఏంటంటే ఒక్కటి, నేను అందరినీ ఈజీగా నమ్మేస్తాను. ఎవరైనా నాతో మంచిగా మాట్లాడితే చాలు అందరూ నా వాళ్ళే అనుకుంటూ ఉంటాను. ప్రతి విషయం కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటాను ఇంట్లో వాళ్ళలాగే. సో అదొకటే నాలో ఉన్న లోపం. అలాగే అనుకుని నేను చాలా వరకు అయితే చాలామందిని అయితే నమ్మి మోసపోయే రోజులు కూడా ఉన్నాయి. నేను ఒకటే నమ్ముకుంటూ వచ్చాను. అలాగా మనకి భగవంతుడు అనేది మనకు అండగా ఉంటే మనకి ఎవరి తోడు అవసరం లేదు. మన మంచి ఏంటో మనం ఏంటో భగవంతుడికి తెలిస్తే చాలు అన్నట్టుగా నేనైతే నడుచుకుంటూ ఉంటాను. సో నేను అంతేనండి, ఎవరితో కూడా నేను పెద్దగా అయితే ఇంటరాక్ట్ అవ్వలేను. ఎందుకంటే మనం ఇప్పుడు మంచిగా ఉంటాము, వాళ్ళతో ఎక్కువగా క్లోజ్ అయిపోతాము. ఒక్కసారిగా వాళ్ళు మనల్ని ఏమైనా మోసం చేసిన, అలాగే మనతో ఒక్కసారిగా తేడాగా ప్రవర్తించినా సరే నేను తట్టుకోలేను. ఎందుకో తెలియదు, చాలా వరకు డిప్రెషన్లోకి వెళ్ళిపోయినంత దీనిగా అయితే ఆలోచిస్తూ ఉంటాను. సో అందుకే నేను ఎవరి మీద కూడా ఎక్కువగా ఫీలింగ్స్ అనేవి, ఎక్కువగా ఏంటంటే ఎఫెక్షన్స్ అనేవి పెంచుకోలేకపోతూ ఉన్నాను. ఇప్పటి రోజుల్లో అయితే ఆలోచిస్తే నేను చాలా వరకు అయితే అలాగే దీనికి అయితే మోసపోయే రోజులు ఉన్నాయి. కానీ నేను ఎవరికి చెప్పుకోనండి. నాకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా సరే నాలో నేనే అనుభవిస్తాను తప్ప దాన్ని ఎక్కువగా కూడా ప్రెజెంటేషన్ అనేది చూపించుకోను. ఎక్కువ బాధ వచ్చినా సరే నాలో నేనే కుమిలిపోతూ ఉంటాను. అలాగే ఎక్కువ హ్యాపీనెస్ వచ్చినా సరే నాలో నేనే ఇదవుతాను. కానీ అది బయటకైతే చూపించుకోలేను. ఎందుకో తెలియదు, నాకు ఫస్ట్ నుంచి అది అలా అలవాటు అయిపోయింది. చాలా వరకు అంటూ ఉంటారు అందరూ కూడా, ఇది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అన్నట్టుగా. సో అందుకే నేను ఎవరికి కూడా, నా తల్లిదండ్రులకైనా మా హస్బెండ్కి కూడా నేను ఎక్కువగా ఏమీ షేర్ చేసుకుంటాను ఏదో ప్రతిదీ. కానీ ఎక్కువగా అంటే ప్రతిదీ అంత దీనికైతే చెప్పుకోలేను. అంతే, ఎందుకో తెలియదు. ఏ బాధ వచ్చినా, కష్టం వచ్చినా నాలో నేనే అనుభవిద్దామన్న ఆలోచనలో అయితే ఉంటాను. ఎందుకో చెప్పుకోవాలనిపించింది వీడియోలో, అలా చెప్పేశాను అంతే.
సో ఇదనమాట. ఆ రోజైతే ఈ విధంగా అయితే పూజ అనేది చేసుకుంటూ ఉన్నాను. ఒకప్పుడైతే నేను అసలు ఏమీ పట్టించుకునేదాన్ని కాదండి. ఏముందిలే ఏంటిలే మనసులో దండం పెట్టుకుంటే సరిపోదా, మనసులో దేవుడికి మన బాధను చెప్పుకుంటే సరిపోదా, ఈ విధంగా చెయ్యాలా, ఎర్లీ మార్నింగే లేవాలా, పూజలు చేయాలా అన్న దీనిలో అయితే ఉండదని. కానీ ఇప్పుడైతే అలా కాదు. ప్రత్యేకించి ప్రత్యేకమైన రోజుల్లో అయితే తప్పకుండా లేచి ఎంత పనైనా ఉన్నా ముందుగానే చేసేసుకొని అన్నీ అయితే ఈ విధంగా అయితే సమకూర్చేసుకొని పూజ అయితే చేసుకుంటూ ఉంటాను. చాలామంది నన్ను చూసిన వాళ్ళు అయితే అంటారనమాట, మా ఫ్రెండ్స్ అయితే, ఒకప్పుడు అలా ఉండేదానివి, మేమందరం చెప్పినా సరే పట్టించుకునేదానివి కాదు, ఏముందలే ఏంలే అన్నట్టుగా. ఇప్పుడు మాకన్నా ఎక్కువగా మారిపోయావు, మాకన్నా ఎక్కువగా పూజలు చేస్తావు, నీ నుంచి మేము నేర్చుకుంటున్నాం అన్న దీనిలో అయితే మాట్లాడుతూ ఉంటారు. ఏంటో తెలియదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భంలో మారాలి, తప్పదు. రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు, మనుషులు కూడా ఎప్పుడు ఒకేలా ఉండరు కదా. సో ఇదనమాట. సంవత్సరాలు మారుతున్న కొలది రోజులు మారుతాయి, అలాగే మనుషులు మారుతారు, మనుషుల ప్రవర్తన కూడా మారుతూ ఉంటుంది. సో ఆ రోజైతే ఈ విధంగా అయితే నేనైతే పూజ అనేది చేసేసుకున్నాను. ఇంట్లో సింపుల్గా ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అవి ఉంటే దేవుడికి పెట్టేసుకొని, అలాగే సేమియా పాయసం అయితే చేసి దేవుడికి పెట్టేసుకొని దండం పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే గుడికి అయితే బయలుదేరాను అనమాట. ఇంకా బయట తులసికోట దగ్గర కూడా దీపారాధన అయితే చేసేసుకున్నాను. తర్వాత ఇంకా గుడికి వెళ్దామని చెప్పేసి అయితే మాకు దగ్గరలో అయితే టెంపుల్ అయితే ఉందన్నమాట, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. అన్ని దేవుళ్ళు కలిపి అయితే టెంపుల్ అయితే ఉంది. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళి పూజ చేసుకుందామని చెప్పేసి అయితే వెళ్ళాను. మా పెద్ద బాబు అయితే రాలేదు, వాడు ఇంట్లోనే ఉన్నాడు. ఇంకా వెళ్ళి నేను పూజ చేసుకొని దేవుడి దర్శనం చేసుకొని వద్దామని చెప్పేసి అయితే వెళ్ళాను. ఇదిగోండి, ఆ రోజైతే ఈ విధంగా అయితే దేవుడి మూలైతే పూలతో ఈ విధంగా అలంకరించుకొని ఈ విధంగా అయితే పూజ అనేది చేసేసుకున్నాను. సో ఇది ఇంక ఇక్కడైతే టెంపుల్కి వెళ్ళడానికి కోసం అయితే గుడికి అవసరమైనవి కొబ్బరికాయ, పళ్ళు, అలాగే అగరబత్తులు అన్నీ తీసుకొని అయితే రెడీ అవుతూ ఉన్నాను. ఇంకా ఆ రోజైతే ఇగోండి గుడికి వెళ్ళిన తర్వాత ఇంకా పూజ కోసం అయితే కూర్చొని ఉన్నాము. ఇంకా పంతులు గారు అయితే రాలేదనమాట. అప్పటికి 2 ట్రిప్పులు 3 ట్రిప్పులు అభిషేకాలు అయితే అయిపోయాయి. ఇంకా నేను కూడా బయట ఇగోండి చెట్టు దగ్గర, ఇంకా అలాగే షర్పాల దగ్గర అది అభిషేకం అది చేసుకొని పూజ అయితే చేసుకొని వెళ్ళి పూజ కోసం అయితే ఇక్కడ కూర్చొని ఉన్నాను. ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను, దర్శనం అది అయిపోయింది. ఆ పంచామృతాలతో అభిషేకాలు అవన్నీ చేసేసుకున్నాను. ఇంక ఇంటికి అయితే వచ్చేసిన తర్వాత ఇంకా వంట అయితే చేయాలి కదా. ఇంకా వంట కోసం అయితే ఇంకా రైస్ అయితే కడుగుతూ ఉన్నానమాట. రైస్ కడిగేసిన తర్వాత ఇంకా బెండకాయ కర్రీ అయితే ట్రై చేద్దాము. నేను మొన్న ఒక రోజు ఏంటంటే రీల్స్లో అయితే చూసానండి బెండకాయ కర్రీని సింపుల్గా ఎలా చేయాలి ఏంటి అనేది వెరైటీగా. సరే ఆ రోజు చూసాం కదా, ఈరోజు ట్రై చేద్దామని చెప్పేసి అయితే చేశాను. బట్ ఎలా వచ్చింది ఏంటనేది వీడియోలో మీరే చూడండి. ఇంకా రైస్ అయితే నానబెట్టేసి అయితే పెట్టుకున్నాను. రైస్ మనం వండుకునే ముందు ఒక ½ అన్ అవర్, పావు గంట నానబెట్టుకుని వండుకుంటే మాత్రం రైస్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే ఎప్పుడు ఇలాగే వండుకుంటూ ఉంటాను. ఇంకెక్కడైతే బెండకాయల కోసం అయితే బెండకాయ కర్రీ ట్రై చేద్దామని చెప్పేసి అయితే బెండకాయలు అయితే నిలువుగా పొడవుగా అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను. అది బెండకాయని మధ్యలో గుత్తు బెండకాయ లాగా అనమాట. మనం గుత్తొంకాయ ఎలా అయితే చేసుకుంటామో మధ్యలో కట్ చేసి దాంట్లో మసాలా పెట్టుకొని, సో అలా ట్రై చేద్దామని చెప్పేసి అయితే ట్రై చేశాను. ఆ విధంగా అయితే బెండకాయలు అయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. వాటిని అయితే పొడవుగా అయితే పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత వాటిని మధ్యలో మళ్ళీ నిలువుగా ఘాటు పెట్టాలి. ఘాటు పెట్టి మధ్యలో అయితే మసాలా అయితే పెట్టుకోవాలి. మసాలాకి ఏమేమి పెట్టుకున్నాను ఏంటి కూడా చూపిస్తాను చూడండి. బెండకాయ కర్రీ ఎలా చేసుకున్నానో ఇవ్వండి. ఈ విధంగా మొత్తం అయితే బెండకాయలన్నీ కట్ చేసి అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత మసాలా కోసం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. కోసం అయితే ఉల్లిపాయ, టమాటా, అలాగే అల్లం, వెల్లుల్లి, గసగసాలు, మసాలా ఐటమ్స్ ఏమన్నా అన్నీ వేసుకొని ఈ విధంగా అయితే మిక్సీ అయితే కొట్టేసుకున్నాను. మిక్సీ పెట్టేసుకున్న దాన్ని బెండకాయకి నిలువుగా ఘాటు పెట్టుకుని ఆ ఘాట్ల మధ్యలో అయితే ఈ మసాలా అనేది కూరుకోవాలన్నమాట. మసాలా పెట్టుకొని దాన్ని అయితే ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి అయితే షేర్ చేస్తున్నాను, కానీ మీరైతే ట్రై చేయకండి అస్సలు. బట్ ట్రై చేశాను, టేస్ట్ అయితే పర్వాలేదు. బట్ ఏంటంటే ఆ మసాలా అంతా ఏగి ఉడికేసరికి బెండకాయల నుంచి జిగురు ఎక్కువైతే వస్తుంది కదా, తేమ వల్ల అదంతా బంకగా అయిపోయి మొత్తం అంతా కూడా అంటుకుపోయినట్టు అయితే అయిపోయింది. మరి నాకైతే ఫెయిల్ అనిపించింది. ఫెయిల్ అని చెప్పలేను, సక్సెస్ అని చెప్పలేను, బట్ ఓకే, టేస్ట్ పరంగా అయితే ఓకే. మా పిల్లలైతే
చూడడానికి మాత్రం యమ్మీగా ఉంది. టేస్ట్ కూడా పర్వాలేదు. బట్ ఏంటంటే బెండకాయ అన్నది మొత్తం గుజ్జులా అయిపోయింది అంతే. అదొక్కటే పర్వాలేదు. ఒకసారి అయితే ట్రై చేసుకోండి ఎవరికైనా కావాలి అనుకుంటే. ఈ విధంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంక పిల్లలైతే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసాను బాబుని. ఇంక వాళ్ళైతే ఆడుకుంటూ ఉన్నారు. ఇంక ఇదేంటంటే ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ మార్నింగ్ వెళ్ళాను కదా, అదే టెంపుల్ అయితే శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అండ్ శ్రీ వల్లి దేవసేన సమేత కళ్యాణం అయితే చేస్తూ ఉన్నారు. కళ్యాణం చూద్దామని చెప్పేసి అయితే ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాను. ఈవినింగ్ 7 o'clock నుంచి అయితే స్టార్ట్ అయ్యిందండి. ఇంకా కళ్యాణం కోసం అయితే వెళ్ళాము. ఆ దేవుడి కళ్యాణం చేసుకున్న అంత పుణ్యం ఉంటుందో చూసిన వాళ్ళకి కూడా అంతే పుణ్యం అయితే ఉంటుంది కదా. సో కళ్యాణం చూద్దామని చెప్పేసి అయితే ఇంక టెంపుల్కి అయితే వెళ్ళాము. నాతో పాటు మీకు కూడా చూపిద్దామని అయితే షేర్ చేశాను అనమాట. ఇంక ఈవినింగ్ కూడా మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఈ విధంగా అయితే ఇంక టెంపుల్కి అయితే వెళ్ళాము. కళ్యాణం కోసం అయితే అన్ని సిద్ధం చేస్తూ ఉన్నారనమాట. ఇదిగోండి అదే ఈవినింగ్ అయితే ఇంకా మళ్ళీ దేవుడిని అయితే వీధిలో అయితే ఊరేగింపు కూడా జరిగింది. సో అదైతే నేను వీడియో అయితే షూట్ చేయడం, ఊరేగింపు అదే అయిపోయిన తర్వాత ఈ విధంగా కళ్యాణం కోసం అయితే సిద్ధం చేశారు. స్వామివారికి అయితే అవి ఏంటంటే నాకు ఐడియా లేదండి, అవన్నీ వేస్తూ ఉన్నారు మెల్లో. ఇంకా స్వామివారికి బట్టలు పెట్టడము, ఇంకా అలాగే అమ్మవార్లకి మంగళసూత్రాలు అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు. కళ్యాణం అది కూడా చాలా బాగా అయితే జరిగిందండి. నేను కూడా ఫస్ట్ టైం అయితే ఈ విధంగా కళ్యాణం చూడడం అయితే జరిగింది. బ్యాండ్ బాజాలతో మొత్తం అంతా చూసారు కదండి. కళ్యాణం అయితే ఈ విధంగా అయితే అయిపోయింది. ఇంక లాస్ట్లో అయితే తలంబ్రాలు అనేవి వేస్తూ ఉన్నారు. తలంబ్రాలు బియ్యం కూడా మాకు అందరికీ కూడా పంచారు. చాలా మంచిదంట అవి మనం వేసుకున్న, అలాగే పెళ్లి కావాల్సిన వాళ్ళకి కానీ వేయాలి అనుకున్న వాళ్ళకి, అంటే ఆ తలంబ్రాలు వేసుకుంటే పెళ్లి కాలేని వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు జరుగుతాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారనమాట. ఇంకా అవి కూడా మేము కూడా తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళంతా కూడా మేము జల్లుకున్నాము. సో ఈ విధంగా అయితే కళ్యాణం అనేది చేశారు. చాలా కన్నుల పండగ, చాలా సంతోషంగా అయితే అనిపించింది. మనసుకి ఎంతో ప్రశాంతం అయితే
ఇంకా కళ్యాణం అంతా అయిపోయింది. ఇంకా అమ్మవార్లకి అలాగే అయ్యవార్లకి అయితే లాస్ట్లో అయితే కట్న కానుకలు అయితే ఎవరికి తోచినంత వాళ్ళు చదివించమన్నారు. ఇంకా ఎవరికి నచ్చినంత వాళ్ళు అయితే కట్నాలు కానుకలు అయితే చదివించారు. ఇంకా బయట అయితే ఈ విధంగా అయితే మొత్తం గుడి మొత్తం అయితే దీపారాధన అయితే చేశారండి. భక్తులందరి చేత ఒక దీపాలు అయితే వెలిగించి ఈ విధంగా దీపారాధన అయితే చేశారు. చాలా బాగా అనిపించింది. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఆ రోజు శనివారం కదా, ఇక్కడ ప్రతి శనివారం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామికి ఏకాంత సేవ అలాగే ఉయ్యాల సేవ జరుగుతుందన్నమాట. ఇంకా అలా పాటలు పాడుతూ ఉయ్యాలది ఊపుతూ స్వామివారికి అయితే మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఈ విధంగా ఏమంటారు హారతి అయితే ఇస్తారనమాట. దీపారాధనతో హారతి అలాగే ముత్యాల హారతి అన్ని హారతులు ఏకాంత సేవ అయితే చేస్తూ ఉంటారనమాట. ఇంకా అవన్నీ అయిపోయాయి. ఇంకా స్వామివారిని కూడా దర్శించుకొని ఆ ఏకాంత సేవలో కూడా పాల్గొన్న తర్వాత ఇంకా అక్కడైతే ప్రసాదాలు అయితే పెట్టారనమాట. ఆ రోజు ప్రసాదాలు కూడా ఇంకా అందరికీ కూడా టిఫిన్స్ అయితే పెట్టారనమాట వచ్చిన భక్తులందరికీ కూడా. సో ఇదనమాట ఈరోజు వీడియో అయితే చూసారు కదా. నాతో పాటు మీకు కూడా స్వామివారి కళ్యాణం అయితే చూపించాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అనేది ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఆ దేవుడి ఆశీస్సులు మీ మీద కూడా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. సో ఇది చాలా రోజులైంది కదా ఈ విధంగా డే వ్లాగ్ అనేది షేర్ చేసి మీ అందరితో కూడా. ఇంకా పూజలు కళ్యాణం అన్నీ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే టిఫిన్స్ అయితే పెట్టారు. ఇంక మేమైతే టిఫిన్స్ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాం. ఇది ఈరోజు వీడియో అయితే. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అది మీరు ఇచ్చిన నాకు పెద్ద సపోర్ట్. సో థ్యాంక్ యూ.